తయారీ పుంజులకి పందెం పుంజులకి బలాలు ఉండాలంటే కైమా పెట్టాలి అనే మాట అనేది నేను మా పందెం పుంజులు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 100% రాంగ్ అనే చెప్తాను. ఎందుకు అలా అంటున్నానంటే, ఫస్ట్ ఈ వీడియోలో కైమా అనేది కోళ్ళకి ఏ విధంగా పెడతాము, తర్వాత అసలు కైమా పెట్టడం వల్ల మా పుంజుల పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గింది, అసలు పందెంలో పుంజులు ఎందుకు ఓడిపోయినాయి, ఇంకా ఇలా 4-5 విషయాలు డిస్కస్ చేస్తాను అనమాట. అసలు విషయానికి వస్తే కైమాని ఏ విధంగా పెట్టుకుంటామంటే, ముందుగా ఇది మటన్ కైమానా బీఫ్ కైమానో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ కైమాని తీసుకొచ్చేసుకొని ఇలా ఏం చేస్తాం అంటే కైమాలా కొట్టేసుకుంటాం అనమాట. కైమాలా కొట్టుకొని దాని అంతా ఒకేసారి కొట్టేసుకుంటాము. కొట్టుకొని మాకు ఏ రోజు కావాలంటే ఆ రోజు తీసుకొని ఒక్కొక్కసారి ఉడకపెడతాం అనమాట. లేదు అనుకోండి, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మొత్తం ఒక వారానికి 10 రోజులకి సరిపడా క్వాంటిటీని మేము ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసి వేసేసుకునేటప్పుడు రోజుకి ఎంత కైమా పడుతుందో అంత కైమా ఒక కవర్లో పెట్టుకుంటాము. కవర్లో పెట్టుకొని ఆ రోజు తీసి జస్ట్ కొంచెం బాయిల్ చేసి కోడిపుంజులకి ఇచ్చేస్తాం అనమాట. అయితే ఇట్లా మేము కైమాని కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఉడకపెట్టుకుంటాం అనమాట. దాన్ని అంతా నీట్గా కడిగేసేసుకొని ఒక దబరాలో వేసుకొని ఉడకపెడతాం. ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా బాయిల్ చేస్తాం అనమాట. కైమా కదా త్వరగా ఉడికిపోతుందని అనుకోకూడదు. మేము దగ్గర ఒక కైమా అంతా ఉడికేంత వరకు ఉడికించుకుంటాం అనమాట. ఉడికించుకునేటప్పుడు కొంచెం మిరియాల పొడి, పసుపు ఉడికేటప్పుడు వేస్తాం అనమాట. ఇలా వేయడం వల్ల పసుపు అనేది యాంటీబయాటిక్, మిరియాల పొడి కూడా అరుగుదలకి బాగా పనిచేస్తుంది. కాబట్టి కైమాని ఈ విధంగా ఉడకపెట్టుకొని కోడిపుంజులకి అయితే మేము ఇచ్చేసాం అనమాట. పందెం ముందు ఒక 2 నెలల ముందు నుంచి ఈ ప్రాసెస్ అయితే చేసాం మేము. ఇలా చేసుకోవడం వల్ల మాకు 100% రాంగే అని చెప్పొచ్చు కోడిపుంజులకి. అది ఎందుకు రాంగ్ అని నేను అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిపుంజులకి కైమాతో పాటు ఒక 3 రోజులు కైమా, ఒక 2 రోజులు గుడ్డు, 2 రోజులు ఇలా ఆకుకూరలు ఇలా పెట్టాం అనమాట. ఇలా కైమాకి కొన్ని పుంజులు అలవాటైపోయి గుడ్లు కానీ ఆకుకూరలు కానీ సరిగ్గా తినలేదన్నమాట. ఆ సిచ్యువేషన్స్లో కైమానే కంపల్సరీగా పెట్టాల్సి వచ్చింది. కైమా పెట్టడం వల్ల కోడిపుంజుల పరిస్థితి ఎలా తయారైందంటే, బలాలు అయితే బాగా పెరిగిపోయినాయి. కోడిపుంజులకి బరువులు పెరిగిపోయి బలాలంటే మనం తప్పిని పెట్టినప్పుడు బలంగా దెబ్బలాడింది అనుకోండి, దాన్ని బలం అంటాము. ఎగరలేకపోయిన దానికి కోడిపుంజులు బరువు పెరిగిపోయినాయి అనమాట. అయితే ఈ బరువులు పెరిగిపోయి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనమాట. బాదం పప్పులు కానీ, కోడిగుడ్డు, తెల్ల సొన కానీ, కైమా కానీ, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ కోడిపుంజులకి ఎక్కువైపోవడం వల్ల కొంతమంది తెలిసిన వాళ్ళని మేము అడిగింది ఏంటంటే, ఇలా కైమా కానీ పిక్కలు కానీ ఎక్కువ పెట్టడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, కోడిపుంజులకి పిక్కలు పట్టేసి కాళ్ళ పట్లు అనేవి వస్తాయి అని చెప్పి మాకు చెప్పారు. అయితే మేము చేసిన పొరపాటు ఏంటంటే, కైమా అనేది ఎక్కువ కోడిపుంజులకి పెట్టేయడం అనమాట. పెట్టేయడంతో పాటు వాటితో పాటు కోడిపుంజులకి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. మా దొడ్లో అంతకుముందు డిసీజ్ వచ్చి కోడిపుంజులు కొన్ని అయితే చనిపోయినవి. ఆ ప్రాబ్లం వల్ల మేము కోడిపుంజుల్ని ఎలా ఉంటాయా ఏంటా అనే డైనమాలో పెంచామన్నమాట. కోడిపుంజులు మార్నింగ్ కైమా తినేసేవి, ఈవినింగ్ రాగులు, సజ్జలు ఇలాంటివి మేత పెట్టినప్పుడు సరిగ్గా తినేవి కదనమాట. ఒక 4-5 తినేవి, మిగిలిన పుంజులన్నీ కొంచెం ఏదో అప్పుడప్పుడు వాటికి తినాలి అనిపించినప్పుడు తినే అనమాట. అట్లా పుంజులు ఏమైనాయి అంటే 100% ఈ కైమా వల్లే ఫెయిల్ అయినాయి అని నేను చెప్తాను. బరువులు బాగా పెరిగిపోయి పందానికి తీసుకెళ్ళినప్పుడు పుంజులు బరువులకి ఎగరలేకపోయినాయి అనమాట. మేము కొంచెం బాగా బలాలు ఉన్న పుంజులు అని చెప్పి పందానికి తీసుకెళ్ళాము. ఫైటింగ్ ఎక్కువ చేసేవి మాత్రం ఇంట్లోనే ఉంచేసాము. చివరికి ఈ కైమా వల్లే నేనైతే 100% మా పుంజులు ఫెయిల్ అయినాయి అని చెప్తాను. కైమా పెట్టకూడదని నేను చెప్పట్లేదు, కైమా పెట్టుకోవాలి. కానీ దానికి తగినట్టు కోడిపుంజుల్ని పందానికి
ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఏమంటే ఎక్సర్సైజ్ కంపల్సరీగా కోడిపుంజులకి, పందెం కోడిపుంజులకి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎక్సర్సైజ్ లేని కోడిపుంజుల్ని పందానికి తీసుకెళ్ళినా వేస్టే అనమాట. కైమా చాలామంది కైమా పెట్టకపోయినా పందెం కొట్టిని అని చెప్పి అంటారు. మేబీ కొట్టొచ్చు కూడా. మేము ఏదో కైమా పెట్టాము, ఆ పుంజులు పందెం కొట్టేస్తాయి అని కాన్ఫిడెంట్లో అయితే లేము. ఎందుకంటే డిసీజ్ వచ్చి తగ్గిన పుంజులు కాబట్టి మేము ఏదో అన్కాన్ఫిడెంట్గానే పందెం వేసాము. చివరికి అవి ఏమైనాయి అంటే బరువులు బాగా పెరిగిపోయి పందానికి వెళ్ళినప్పుడు అలా నుంచుండిపోయినాయి అనమాట. పందానికి అసలు భలే బాధ అనిపించింది. నిజంగా కైమా పెట్టడం వల్లే వాటికి ఇలా జరిగిందా అనిపించింది. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా పందెం వేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మనం పందాలు అనేవికి వెళ్ళాలన్నమాట పుంజులను తీసుకొని అని నేను అనుకుంటున్నాను. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే బలాలు ఉండాలంటే కైమా కంపల్సరీగా పెట్టుకోవాలనేది ఒక అపోహ మాత్రమే. కైమా పెట్టుకోవచ్చు, కానీ కైమా పెట్టుకోకుండా రాగులు, సజ్జలు, వడ్లు తిన్నా పుంజులే బాగా బలంగా ఫైట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే మేము ఇలా మిగిలిపోయిన కైమాని ఏం చేస్తామంటే కోళ్ళకు పెట్టగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టే ముందు వేడి చేస్తాం అనమాట. వేడి చేసి కోళ్ళకు పెట్టేసుకుంటాము. అయితే ఈ కైమా విషయానికి వస్తే ఇది వచ్చి బీఫ్ అనమాట. మేము తీసుకొచ్చేసుకొని మేమే కైమా కొట్టుకొని కోళ్ళకు పెడతాము. అయితే అన్ని పుంజులకి మటన్ తీసుకొచ్చి కైమా పెట్టలేం కాబట్టి ఈ ప్రాసెస్ ఇదే మేము దెబ్బ కొట్టిందేమో మా పుంజులకి అనిపించింది.